ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అక్రమ ప్రాజెక్టులు చేపట్టిన వైసీపీ సర్కారుకు తెలంగాణ టీఆర్ఎస్ సర్కారుకు మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. 3 టీఎంసీల నీటిని తోడుకుపోతున్న కేసీఆర్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పంపిన డబ్బు సంచుల్ని ఈ చీకటి ఒప్పందాలతో కేసీఆర్ తిరిగి తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నిర్మాణంపై జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఫిర్యాదు చేశారు. సంపత్ తమ ఫిర్యాదుపై జాయింట్ సెక్రటరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. 2 వారాల్లో బృందాన్ని పంపి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రతిపక్షంగా మేము ఎన్నిసార్లు మొరపెట్టినా కేంద్ర జలశక్తి శాఖ కూడా 2 రాష్ట్రాలతో దోబూచులాడుతూ ఉంది తప్ప న్యాయం, ధర్మం, సిడబ్ల్యూసి, ఎన్విరాన్మెంట్ ఇటువంటి క్లియరెన్స్లు ఉన్నాయా లేదా, అసలు డిపిఆర్ సబ్మిట్ చేసిరా లేదా అన్నటువంటి వాస్తవాలను కూడా చూడకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది అన్న విషయాన్ని ఈరోజు సుబోధ్ యాదవ్ ద్వారా జాయింట్ సెక్రటరీ ద్వారా జలశక్తి శాఖకు నివేదించడం జరిగింది. 1100 క్యూసెక్కులకు సంబంధించి ఎక్స్పాన్షన్ కు పోతేనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి తెలంగాణలో నిప్పు రాజేసినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు అధికారంలో ఉండి దాదాపు 80,000 క్యూసెక్కులు అంటే 4 ఇంతలుగా తీసుకుపోతూ డైలీ 3 టీఎంసీల నీటిని దొంగచాటుగా ఇల్లీగల్గా తోడుకపోతా ఉంటే పోతిరెడ్డిపాడును ఎక్స్పాండ్ చేసి దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వెంటనే ఏ పర్మిషన్లు లేనటువంటి పోతిరెడ్డిపాడు నిలుపుదల చేయాలని చెప్పి ఖరాఖండిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. లేని పక్షంలో రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుందన్న విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఇకపోతే రెండో విషయము, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే కృష్ణా బేసిన్ హక్కులను కాలరాస్తూ పెన్నా బేసిన్ కు నీళ్లు తరలిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పనంగా కళ్ళెల్లబెట్టి చూస్తుంది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇది పూర్తిగా దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలను అడియాశలు చేసే విధంగా ఉంది అని చెప్పి వెంటనే పాలమూరు రంగారెడ్డికి కానీ, నెట్టెంపాడుకు కానీ, డిండికి కానీ, తర్వాత తుమ్మిళ్ళకు కానీ పర్మిషన్లు ఇచ్చి మా హక్కులను కాపాడండి అని చెప్పి కూడా 2వ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.